పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు కూడా ఆయన కూడా చాలా అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటారు. పాటలతోనే మనం నివాళి అర్పించడానికి ప్రయత్నం చేద్దాం. సో పృథ్వీరాజ్ గారు, మీతో ఆయనకున్న నేపథ్యం ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు ఆయనతో జర్నీ తెలంగాణ మూమెంట్లో కానీ ఇంకెక్కడైనా? మీరు ఇంతకుముందు చెప్తున్నారు ఆఫ్ ద రికార్డ్ ఒక పాట అయితే నాకు ఆన్సర్గానే, నా ప్రశ్నకు ఆన్సర్గానే రాసిండని చెప్తున్నారు. ఏం జరిగింది? సో యాక్చువల్గా ఉస్మానియా యూనివర్సిటీలో అంటే అందశ్రీ ఒక పాటల శిఖరం ఇలా మూగబోయింది. కానీ తెలంగాణ ఉన్నంత మటుకు, సాహిత్యం ఉన్నంత మటుకు అందశ్రీ అన్న బతికే ఉంటాడు. ఓకే, తెలుగు అని ఉన్నంత మటుకు ఆయన తన బతికే ఉంటాడు. నాకు ఉద్యమం నేపథ్యంలోనే పరిచయం అన్న. ఒక సందర్భంలో యాక్చువల్ ఉస్మానియా యూనివర్సిటీలో మేము 2002-2003 ఆ ప్రాంతంలో యూనివర్సిటీలో ప్రజాకళల ప్రదర్శన అని ఒక మీటింగ్ పెట్టింది. దాంట్లో అందరినీ పిలిచే క్రమంలో అందశ్రీ అని కూడా పిలవాలనే దాంట్లో ఆ చర్చ మా ఇంటర్నల్ టీంలో జరిగినప్పుడు, అరే తనంతా దేవుడు గుడులు అది ఇది అని చెప్పని జర ఎక్కువ అటు సైడ్ ఉంటాడు కదా అని చెప్పని, అంటే జనరల్గా అప్పుడు ఉంటున్నాడు బ్రాహ్మినికల్ గాడ్స్ అని చెప్పని, ఇట్లా వాళ్ళ సైడ్ ఉంటాడు కదా అని లెక్కలు ఎక్కడ నువ్వు కామెంట్ చేసినావని నాకు తెలిసింది. అందుకే నీకు ఆన్సర్గా నేను ఒక పాట రాసిన అని చెప్పని నాకు ఆ పాట వినిపించిండు. కొమ్మ జెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా, జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల, గ్రామములు కాపాడవెలసిరి గ్రామదేవతలెందరో, కొమ్మ జెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా. అట్లా ఈ పాట అంటే గ్రామ దేవతల మీద. పల్లె సీమలు పచ్చగుండా, ఊరువాడ సిరులు నిండా, ఏటి కడ్డం నీటి నిలువ, కట్టడాలకు కాపుతానై, చెరువు కుంటలే కాదు బ్రతుకు తెరువు కోసం ఏది చేసిన, మానవుల నమ్మకములో మైసమ్మ పురుడు ఓసుకున్నది అని ఇట్లా. అంటే ప్రతి ఒక్క గ్రామ దేవత మీద, పోషమ్మ మీద, మైసమ్మ మీద, కట్టమైసమ్మ, పులిమేరమ్మ మీద ఇట్లా ఇవందరి పెట్టుకుంటూ రాసిండు. అంటే కొంత చరణం అక్కడిక్కడ మిస్ అవుతుంది, గొంతు కూడా కొద్దిగా అటున్నది. దాంట్లో ఆన్సర్ కూడా ఏం చెప్తారంటే, ఎవరి నమ్మకాలు వారివి అని చెప్పని, ఎవరి నమ్మకాలు వారివి, అక్కికి చెదలు ఎట్లా పడుతుంది నిగ్గదీసి అడుగుతున్నా అని చెప్పని. సో అట్లా అంటే నా నమ్మకాలు నాకున్నాయి అని దాంట్లో అది ఆన్సర్ ఇచ్చుకుంటే నాకు తర్వాత చెప్పిండి, ఈ పాట కేవలం నీ గురించే రాసిన ఈ పాట అని. అందుకే పొద్దున్న నుంచి ఊకే అది గుర్తుకొస్తా ఉన్నది ఆ సాంగ్. సో తనతోని జర్నీ యాక్చువల్గా ఎప్పుడు కలిసినా కానీ నేర్చుకున్నాడే వాస్తవంగా చెప్పాలంటే. సో తనను కంప్లీట్గా సమాజానికి పరిచయం చేసినటువంటి ఒక అద్భుతమైన సాంగ్ అయితే నాకు తెలిసి, నేను అనుకుంటున్నా మొత్తం అంటే ఇంటిల్లి పాదు పాడుకున్నట్టు జై జై హే తెలంగాణ, జై జై తెలంగాణ. ఆ పాట సరే ఈ గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్ తనకు వ్యక్తిగతంగా రికగ్నిషన్ ఇవ్వలేదు, ఆ పాటకు కూడా రికగ్నైజ్ చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక అట్లీస్ట్ ఆ పాటను రికగ్నైజ్ చేసిర్రు. జై జై హే తెలంగాణ. జానపద జనజీవన జవలీలు జాలువార, కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. వేదిక మీద తన ఉండి తన కంఠంతో ఏం మ్యూజిక్ లేకుండా పిడికిలెత్తి ఎత్తితే తెలంగాణలో ఎక్కడ ఏ మీటింగ్ పోయినా, లక్షలాది మంది ముంగట ఎక్కడ ఏ స్టేడియంలలో మీటింగ్ పోయినా కానీ తన వాడుతుంటే జనం కూడా జై తెలంగాణ, జై తెలంగాణ అని. అట్లా భావజాల వ్యాప్తిలో తన పాడినటువంటి అనేకమైన పాటలు, మనది కుల వృత్తుల మీద ఉన్నటువంటి సూడా సక్కాని తల్లి, సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా తల్లి పాలవెల్లి అనుకుంటా, దానికైతే నారాయణ మొత్తం దానికి ఆ కోరియోగ్రఫీ మొత్తం అదొక ఇంట్రొడక్షన్ అయిపోయింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి యావత్ కుల వృత్తులకు సంబంధించినటువంటి అన్నిటినీ ఆ వేదిక మీద ఇట్లా కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగేటటువంటిది తను చూపించిన తన రాసుడు పాట, అందశ్రీ రాసినట్టు పాట. ఇది ఒకటే కాకుండా ఇంకోటి నాకు తన విషయంలో అంటే సాహిత్యంలో నేచర్ మీద నాకు బాగా ప్రకృతి మీద, పాము పడగపై పొదిగినట్టియా పాదముద్రలు ఎవరివో, పాడే కోయిలా పాటలోని ఆ పదమధురిమాలెక్కడివో. ఇట్లా అంటే నెమలి పింఛం మీద రంగులు ఎవరు అద్దిండ్రు, గుడి గంటలలో ధ్వని ఎట్లొచ్చింది,
అలలు పారే అలల శబ్దాలు ఎట్లెట్లు వచ్చినాయి, దానికి అందం, అలలకు అందం ఎట్లా వచ్చింది, ఇవన్నీ అంటే డిఫరెంట్ కోణాలలో ఒక మల్టీ ఫెసిటెడ్ పర్సనాలిటీ అనే కంప్లీట్గా అందశ్రీ అన్న. ఒకటే సైడ్ అని కాకుండా విభిన్న రూపాలు, విభిన్న కోణాలలో. ఆఫ్టర్ గ్లోబలైజేషన్ తర్వాత ఎట్లెట్లయితే చితికిపోయిన తర్వాత మనిషి వ్యక్తిత్వాలు ఎట్లా మారినాయి అనే దాని విషయంలో కూడా అది కూడా అసలు ఏం పాట అద్భుతమైన, అసలు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడనున్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇవన్నీ జనం గుండె లోపట ప్రతి ఒక్క పాట తనది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాకుండా ఏది చూసినా ఒక పరిశోధనాత్మకంగా రాసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి ఆయన. తర్వాత ఎక్కడ కూడా సింప్లిసిటీ, ఏం అసలు ఆయనకు బడి తెలియదు, అక్షరాలు తెలియదు, పంతులు తెలియదు, ఏం తెలియదు. సమాజము ఈ మట్టిలో ఉన్నటువంటి సమస్యలు అందులో తీరుకుంటేనే ఒక మట్టిలో మాణిక్యం అసలు తోడు తన అంటే బడులకు పోకుండా సాహిత్యం మీద, పదాల మీద, భాష మీద అంత పట్టు తీసుకొచ్చుకున్నాడు అనేది నాకు తెలిసి చాలా అరుదు. ఈ అరుదైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి తన. మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారా, డిమాండ్ చేస్తున్నారా గవర్నమెంట్కి ఏ రకంగా ఆయన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఆయన ఆశయాలని, ఆయన ఆలోచనలను? ఎప్పుడు ఆయన ప్రజల పక్షము, ప్రజల గురించి ఆలోచించేటోడు. తన ఏ తెలంగాణ గురించి అయితే తన కలలు కన్నాడో ఆ కలలు సాకారం కావాలి. తెలంగాణలో యువకులకు ఉద్యోగాలు కావాలి, ఆత్మహత్యలు అనేది ఉండొద్దు, రైతుల ఆత్మహత్యలు ఉండొద్దు, కుల వృత్తులకు ఇక్కడ గౌరవం దొరికేటువంటి పరిస్థితి ఉండాలి. ఆత్మాభిమానంతో బ్రతికేటువంటి స్థాయిలో ప్రభుత్వాలు కనుక చేయగలిగితే అదే తనకు అందశ్రీ అన్నకు నిజమైన నివాళి. ఇంకొకటి ఏంటంటే తన సాహిత్యాన్ని మొత్తం కంప్లీట్ తన ఏవేవైతే రాసిండో ఏంది జనానికి పరిచయం చేసుకుంటూ తన పేరు మీద ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి దాన్ని ఆ సాహిత్యము తన జీవితాన్ని కంప్లీట్గా ఆదర్శవంతంగా చూపించేటట్టుగా ఒక కేంద్రాన్ని ఎక్కడో దగ్గర ఒక సెటప్ చేసి జనానికి పెట్టాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేజర్ బాధ్యత ఉంటుంది.